పిల్లలు అందరికీ శుభోదయం. మన దేశం పేరు చెప్పండి. భారతదేశం. ఇంకోటి చెబుతారు ఇండియా. బాగా చెప్పారు. మన దేశం పూర్వం భరతవర్షం అనేవారు. మన భారతదేశం పుణ్యభూమి, పవిత్ర భూమి, వేద భూమి. ఎందరో మన దేశాన్ని కీర్తించారు, పొగిడారు. అలాగనే కవులు గేయాల రూపంలో, పాటల రూపంలో రాసిన వాటిని మనం కింది తరగతుల్లో, అంటే 4వ తరగతి 3వ తరగతుల్లో మనం పాడుకున్నాం, చదువుకున్నాం. అలాగనే ఇప్పుడు కూడా ఈ 5వ తరగతిలో మొట్టమొదటి పాఠంగా మనం ఒక దేశభక్తి గేయాన్ని నేర్చుకుందాం. ఈ పాఠం పేరు కూడా దేశభక్తి. మరి కింది తరగతుల్లో మీరు చదువుకున్నారు కదా, అవి ఒక్కసారి గుర్తుకు చేసుకుందాం. చెప్పండి అమ్మా. సుస్మిత, నువ్వు చెప్పమ్మా, కింది తరగతుల్లో ఏం చదువుకున్నావు దేశభక్తి గీతం? తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా, భావం భాగ్యం కూర్చుకొని సహజీవనయానం చేయుదమా. చక్కటి పాట పాడమ్మ సుస్మిత. రవీంద్ర, నువ్వు చెప్పమ్మా ఇంకోటి, నువ్వు నేర్చుకున్నటువంటిది దేశభక్తి గీతం చెప్పు. ఏ దేశమేగినా ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము. చక్కగా పాడారమ్మా. ఇంకొకళ్ళు ఎవరైనా చెప్తారా? చెప్పు రాజు, చెప్పమ్మా. నిర్మల సుర గంగా జల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లుల. బాగా పాడారు. ఇట్లాగా దేశభక్తి గీతాలు మనం 2వ తరగతి నుంచి 1వ తరగతి వరుసగా చదువుకుంటున్నాం. మన పాఠశాలలో జరిగే మరి ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం రోజుల్లో కూడా మనం చక్కగా మన విద్యార్థులు, మీ క్లాస్ వాళ్ళందరూ పాడుతుంటారు కదా. మరి ఇవాళ కూడా మనం మొట్టమొదటి పాఠంగా 5వ తరగతిలో దేశభక్తి గీతాన్ని మనం చక్కగా నేర్చుకుందాం. ఈ దేశభక్తి గీతాన్ని రాసిన ఆయన గురజాడ అప్పారావు గారు. ఈ గురజాడ అప్పారావు గారు మహాకవి. ఈయన విశాఖ జిల్లా యలమంచిలో పుట్టారు. ఈ మహాకవి 1862లో జన్మించారు. ఆయన పేరు వినగానే గుర్తుకొచ్చేటువంటిది మనకి ఒక గొప్ప నాటకం ఉన్నది. దాని పేరు కన్యాశుల్కం. కన్యాశుల్కం అనే నాటకం రాశారు. ఆ నాటకం ఆ రోజుల్లో మరి ప్రతి నగరం పట్టణంలో వేసేవాడు. అలాగనే ఆయన ముత్యాల సరాలు అనే ఒక కొత్త ఛందస్సును కూడా సృష్టించారు. ఆయన గేయాలు చక్కగా పూర్ణమ్మ, కన్యక మొదలైన గేయాలు కూడా పేరు పొందాయి. గురజాడ అప్పారావు గారు రాసినటువంటి గేయమే మనం చదవబోయేటువంటి దేశభక్తి గేయం. ఈ దేశభక్తి గేయం మరి ఎందరో కవులు రాశారు గేయాల్ని, దేశభక్తి గేయాలని. కానీ అందరూ రాసిన గేయాల కంటే ఈ గురజాడ అప్పారావు గారు రాసిన గేయం ఒక ప్రత్యేకమైనటువంటిది. ఈ గేయం ఇప్పటికి కూడా ఒక ప్రత్యేకమైన గేయంగా మనకి పండితులందరూ చెబుతుంటారు. ఎందుకంటే ఈ దేశభక్తి గేయం ఒక దేశాన్ని ఎలా చూడాలనేటువంటి కొత్త విషయాన్ని మనకి తెలియజేస్తుంది. దాన్ని ఇప్పుడు ముందుగా
నేను చదువుతాను, పాడతాను, మీరు తర్వాత నన్ను అనుసరించి పాడండి. ఇది దేశభక్తి గేయం అన్నాం. గేయం అంటే పాడటానికి వీలైనటువంటి, పాడుకోవాలి. మనం కథలాగా వచనంలాగా చదవకూడదు, దీన్ని పాడాలి, చక్కగా పాడుకోవాలి. దేశభక్తి గేయం నేను పాడతాను, మీ అందరూ కూడా నాతో కలిసి పాడతారా? సరే. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేల్తల పెట్టబోయ్, పాడి పంటలు పొంగి పొర్లే దారిలో నువ్వు పాటు పడవోయ్, తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనిషోయ్, సొంత లాభము కొంత మానుకు పొరుగు వారికి తోడుపడవోయ్, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్, చట్టపట్టాలు పట్టుకొని దేశస్థులంతా నడవవలెనోయ్, అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీ మెలగవలెనోయ్. మళ్ళీ ఒకసారి నేను చదువుతాను, చూడండి, మీరు ఈసారి నాతో కలవండి. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేల్తల పెట్టవోయ్, పాడి పంటలు పొంగి పొర్లే దారిలో నువ్వు పాటు పడవోయ్, తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనిషోయ్, సొంత లాభము కొంత మానుకు పొరుగు వాడికి తోడుపడవోయ్, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్, చట్టపట్టాలు పట్టుకొని దేశస్థులంతా నడవవలెనోయ్, అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీ మెలగవలెనోయ్. బాగా రాశారు కదా కవి గురజాడ వారు, చక్కగా ఉందిగా. సరే, మీరందరూ కూడా నేను చెప్పినట్లుగా చక్కగా అందరూ ఒకేసారి పలకండి. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేల్ తల పెట్టవోయ్. బాగా చెబుతున్నారు, బాగా చదువుతున్నారు, పాడుతున్నారు. పాడి పంటలు పొంగి పొర్లే దారిలో నువ్వు పాటు పడవోయ్, తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనిషోయ్, సొంత లాభము కొంత మానుకు పొరుగు వాడికి తోడుపడవోయ్, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులో, చట్టపట్టాలు పట్టుకొని దేశస్థులంతా నడవవలెనోయ్, అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీ మెలుగవలెనోయ్. చక్కగా పాడారు. ఇక మనం ఒక్కొక్క గేయ భాగాన్ని మనం వివరించుకుందాం. దేన్ని ప్రేమించమంటున్నాడు? ప్రేమించుము అన్నా అంటున్నాడు. అంటే అన్నా అంటే ఇక్కడ పిలుపు. ఓ పౌరుడా, ఓ మనిషి, ఓ భారతీయుడా, నీ దేశాన్ని ప్రేమించమంటున్నాడు.
అంటే ఏ దేశాన్ని ప్రేమించాలి చెప్పమ్మ రాదా? భారతదేశాన్ని, మన దేశాన్ని మనం ప్రేమించాలి. ఇక పెంచమంటున్నాడు. ఏం పెంచాలి? మంచి అన్నది పెంచాలి. మనుషుల్లో మంచితనాన్ని పెంచాలి. చెడుని, దుర్మార్గాన్ని, దుష్టత్వాన్ని పెంచకూడదు, మంచిని పెంచాలి. మరి ఏం కట్టిపెట్టమంటే ఆపేయాలి. వేటిని ఆపేయాలి? ఒట్టి మాటలు కట్టిపెట్టు. ఒట్టి మాటల్ని కట్టిపెట్టాలి. మరి ఏమి తలపెట్టాలి? గట్టి మేలు తలపెట్టాలి. ఒట్టి మాటలు పనికిరాదు, అంటే ఉత్తుత్తి మాటలు పనికిరాదు. సాధారణంగా సమాజంలో మన తరగతిలో విద్యార్థులు కానీ కొంతమంది ఊరక మాటలు చెబుతూ ఉంటారు. అది చేస్తాం, ఇది చేస్తాం అంటుంటారు, కానీ ఒక్కటి కూడా చేయలేరు. కొంతమంది మేము ఈ ఊరికి ఇచ్చేస్తాము, ఆ భవనం కట్టిస్తాము, ఈ భవనం కట్టిస్తాము అని ఊరక మరి ఎన్నికల్లో పోటీ చేసి ముందు చెబుతారు, తర్వాత ఏమీ చేయరు. ఇట్లాంటి పనికిరావు, ఉత్తుత్తి మాటలు పనికిరావు. ఏదైనా గట్టి మేలు చేసి చూపించాలి. దేశాన్ని ప్రేమించాలి. మరి మన దేశాన్ని ప్రేమించినటువంటి వాళ్ళు ఈ దేశంలో మట్టిని, ఇక్కడ నదుల్ని, ఇక్కడ అట్లాగనే ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతిని అంతటిని ప్రేమించిన వాళ్ళు మహనీయులు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో మహాయోగి ఒక ఆయన ఉన్నాడు, స్వామి వివేకానంద. చిత్రపటంలో మీరు చూడండి, గమనించండి. స్వామి వివేకానంద ఆయన కేవలం 39 సంవత్సరాలు మాత్రమే జీవించాడు, చాలా తక్కువ వయసు. కానీ ఆయన మన దేశం గొప్పతనాన్ని ప్రపంచ వ్యాప్తం చేశాడు, ప్రపంచమంతా చాటి చెప్పాడు. ఆయన ఒకసారి అమెరికా వెళ్ళాడు మత సభల్లో పాల్గొనటానికి. అప్పుడు ఆయన్ని ఒక ధనవంతుడు పిలిచి ఓ పెద్ద భవనంలో ఉంచి ఆయనకు విందు ఏర్పాటు చేస్తాడు. పట్టుపరుపు పెద్ద మంచం మీద ఆయన పడుకోమని ఆయనకి వసతి ఏర్పాటు చేస్తాడు. అయితే అప్పుడు ఆ స్వామి వివేకానంద మంచం మీద పడుకోకుండా నేల మీద పడుకొని అర్ధరాత్రి లేచి ఏడుస్తాడు. నా దేశంలో ప్రజలు మరి ఆకలితో అలంటిస్తున్నారు, ఇక్కడ ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద భవనాల్లో వసతులతో ఉన్నారని ఆయన నిరంతరం ఎల్లప్పుడూ దేశం దేశం మన దేశాన్నే తలుచుకుంటూ ఉండేవారు. ఇక్కడ మనుషులను ఆయన ప్రేమించారు, ఇక్కడ మట్టిని ప్రేమించారు. ఆయన వివేకానంద అన్ని దేశాలు తిరిగి మన దేశం గొప్పతనాన్ని చెప్పి భారతదేశం రాగానే ఇక్కడ మట్టిని తీసుకొని ఆ మట్టికి నమస్కారం చేశారు. అలాగ దేశాన్ని ప్రేమించాలి. ఒక సుభాష్ చంద్రబోస్, ఒక భగత్ సింగ్, వాళ్ళందరూ తమ స్వార్థం చూసుకోకుండా దేశమే మా తల్లిగా భావించి దేశం కోసం ప్రాణాలు లెక్క చేయకున్నటువంటి వీరులు ఎంతోమంది ఉన్నారు. అలాగా మరి దేశాన్ని ప్రేమించాలి. ఒట్టి మాటలు చెప్పకూడదు, ఆచరణ చేసి చూపించాలి. స్వామి వివేకానందే అన్నారు, టన్నుల కొద్దీ ఉపన్యాసాల కంటే, అంటే గంటల కొద్ది ఉపన్యాసం అవడం కంటే ఒక్క ఇసుమంత ఆచరణ మేలు. ఒక్క పని చేసి సమాజానికి 10 మందికి ఉపయోగపడే మేలు చేస్తే మంచిది అని స్వామి వివేకానంద చెప్పారు. అట్లాగనే మన పెద్దలు కూడా చెబుతుంటారు, మనం మామూలు అందరం మనుషులం, కానీ మరి గొప్పవాళ్ళు మహాత్ములు ఎలా అవుతారంటే వాళ్ళని ప్రతి మనిషిలో కూడా 3 రకాల సాధనాలు ఉంటాయి. వాటినే చూడండి, పెద్దవాళ్ళు చెబుతుంటారు, మనో, వాక్కు, కాయము. వీటిని త్రికరణములు అంటారు. త్రికరణములు. దీన్నే చెప్పటం మనసా వాచా కర్మణ అని చెబుతుంటారు. అంటే మీరు అర్థం చేసుకోండి, అందరిని మహాత్ములను, ఈ 3 ఒకే రకంగా ఉన్న వాళ్ళని మహాత్ములు అంటారు. అంటే ఏమిటో చూడండి, మనసులో అనుకుంటారు, దాన్ని అనుకున్నది బయటికి చెబుతారు వాక్కు రూపంలో, దాన్ని కర్మ
ఇక్కడ అనుకున్నది నోటితో చెబుతారు, నోటితో చెప్పింది ఆచరిస్తారు. ఇదే త్రికరణ శుద్ధి. ఈ త్రికరణ శుద్ధిగా ఉన్నటువంటి వాళ్ళు మహాత్ములు, గొప్పవాళ్ళు. అట్లాగా మాటలు చెప్పామంటే చేసేటట్లుగా ఉండాలి, మాట మీద నిలబడాలి. తర్వాత చూడండి, పాడి పంటలు పొంగి పొర్లే దారిలో నువ్వు పాటుపడబోయి, తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనుష్యుడి. మన భారతదేశం పాడి సమృద్ధిగా ఉన్న దేశం. పాడి అంటే ఏంటి? పాలు సమృద్ధి. పాలు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి అమ్మా? పాలు ఇచ్చేవండి ఆవులు, గేదెలు. ఆవులు, గేదెలు. ప్రపంచంలో పాలు ఎక్కువగా వచ్చేటువంటి దేశం మన భారతదేశం. గుర్తుంచుకోండి, ఎక్కువగా పాలు ఉండేటువంటి దేశం మన దేశంలో కూడా. మరి ఎక్కువగా పాలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎక్కువగా పాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. అలాంటి పాడి పంటలు పొంగి పొందాలి అంటే సమృద్ధి బాగా నిండుగా ఉండాలి. ఎక్కడ పట్టినా, ఏ ఊరు వెళ్ళినా, ఏ రాష్ట్రానికి వెళ్ళినా పాడి పంటలు బాగా ఉండాలి. పంటలు అంటే చెప్పండి, మీరు ఆహారంగా ఏం తీసుకుంటారు? ఏమిటి రాజేష్, ఏమిటిరా? రైస్. బాగా చెప్పాడు. రైస్, ఆ అన్నం ఎక్కడి నుంచి వస్తుంది? వరి పంట. బాగా. ఇట్లాంటి వరి పంట. ఇంకా కొన్ని పంటల పేరు చెప్పండి. మొక్కజొన్నలు, ఇంకా ప్రత్తి, మిర్చి, ఇట్లా రకరకాల పంటలు. పాడి పంటలు పొంగి పొర్లేటువంటి దారిలో నువ్వు పాటుపడబోయి, పాడి పంటలు పొంగి పొరలాలి. పొంగి పొరలంటే బాగా నిండుగా ఉండాలి. ఇప్పుడు మనకి వర్షాకాలం అనుకోండి, వర్షాకాలంలో బాగా వర్షాలు చూడడం, అప్పుడు గోదావరి నది పొంగి పొర్లి ప్రవహిస్తుంది అంట. అట్లా పొంగి పొర్ల. అట్లాగా మరి పాడి పంట సమృద్ధిగా ఉండేటట్టు ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నం చేయాలి, కృషి చేయాలి. మనిషి అన్న వాళ్ళు ఎప్పుడు కష్టపడుతుండాలి, సోమరిగా ఉండకూడదు. ఆ సోమరిగా ఉంటే మనకి పంటలు పండవు, అనుకున్నది సాధించలేము. అలాగా పాడి పంటలు పొంగి పొర్లే విధంగా ప్రతి మనిషి కష్టపడాలి. ఒకవేళ కష్టం లేదనుకోండి, ఈ పాడి పంటలు పండించే వాళ్ళు ఎవరు? పాడినిచ్చేటువంటి పంటలు ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరు? రైతన్నలు. మీరు రైతన్నలు కాకపోయినా ఆ రైతన్నులకు సహాయం చేయాలి. అలాగనే కండ ఉండాలంటే ఏం ఉండాలంటున్నాడు? తిండి ఉంటే కండ ఉంటుంది. కండ అంటే బలం, బాగా బలం. సినిమాలో చూస్తుంటారు కదా మీరు, కొంతమంది హీరోలు ఇట్లా చూసారా, ఇట్లాగా మరి భుజాలు, ఏం ప్యాక్, 6 ప్యాక్. వాడు కరెక్ట్ కనిపెట్టాడు, వాడు 6 ప్యాక్ అన్నాడు. అట్లాగా తిండి ఉంటే కండ ఉంటుంది. ఆ కండ కలవాడేను మనిషి. అంటే మనిషి ఆరోగ్యవంతంగా ఉండాలి. ఆరోగ్యవంతుడు కాకపోతే ఏమీ చేయలేడు. రోగంతో ఉన్నాడనుకోండి, ఏదన్నా సాధించగలుగుతాడా? సాధించలేడు కదా. కాబట్టి రోగం లేకుండా ఉండాలంటే బలంగా ఉండాలి. బలం ఉంటే ఏదైనా సాధించగలుగుతారు. మనం అప్పుడప్పుడు వార్తల్లో కొంతమంది మహాబలవంతులు ఉంటారు. మరి ఆ మధ్యన టీవీలో కూడా వచ్చి మీరు చూసుంటారు. పల్లెటూరులో ఇప్పటికీ మనకి పల్లెటూరులో కొంతమంది 200 కేజీలు, 150 కేజీలు మరి పెద్ద రాయిని భుజాల మీద పెట్టుకొని మోసేటువంటి వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు. అంటే వాళ్ళు బాగా బలంగా తింటూ ఉంటారు. అలాగనే సొంత లాభము కొంత మానుకు పొరుగువాడికి తోడుపడబోయి, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులు. మనం ప్రతి మనిషి కూడా మనకు ఉన్న దాంట్లో కొంత ఇతరులకు సేవ చేయాలి. పొరుగువాడు ఆపదల్లో ఉన్నవాడికి తోడుపడాలి. కొంత ఆనుకొని ఆపదల్లో ఉన్నవాడికి తోడుపడాలి. మరి ఈ మధ్యన ఒక వైరస్ ప్రపంచం మొత్తాన్ని వణికించింది, తెలుసు కదా మీ అందరికీ. మీరు కూడా బయటికి పోకుండా ఇళ్లలోనే ఉన్నారు, ఆడుకున్నారు చక్కగా. ఏమిటి ఆ వైరస్? చెప్పు రమ్య. కరోనా వైరస్. అప్పుడు ఏమన్నా బయటికి వెళ్ళావా?
వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నా. మరి అప్పుడు మీరు ఇంట్లోనే ఉన్నారు, అమ్మా నాన్న ఇంట్లో ఉన్నారు, కానీ కొంతమంది పాపం నడుచుకుంటూ వేల కిలోమీటర్లు వెళ్ళారు. అలాంటి వాళ్ళకి కొంతమంది సహాయం చేశారు, వాళ్ళకి ఆహారం అందించారు, వాళ్ళకి వస్తువులు ఇచ్చారు, సరుకులు ఇచ్చారు. అట్లాగా సహాయం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పెద్ద పెద్ద వాళ్ళు కూడా, వ్యాపారస్తులు, వాళ్ళందరూ మరి ప్రధానమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇచ్చారు. మీలో ఎవరన్నా అప్పుడు సహాయం చేశారా? మీ అమ్మా నాన్నలు కానీ మీరు కానీ? చేసావమ్మా, చక్కగా. అట్లాగా సహాయపడాలి. మనం ఎప్పుడు ఇతరులకు, పొరుగువాడికి తోడ్పడుతుంది. ఇక గురజాడ అప్పారావు గారు ఎందుకు ఈ దేశభక్తి గేయం గొప్పదని అన్నారంటే, ఇక్కడ ఈ 2 మాటల్లో దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులు. ఇంతకుముందు గురజాడ కంటే ముందు రాసిన వాళ్ళందరూ నా దేశం గొప్పది, నా నదులు గొప్పవి, పర్వతాలు గొప్పవి, ఇట్లాగా ప్రకృతి గొప్పది, చెట్లు గొప్పవి, ఇట్లా చెప్పారు. కానీ మొట్టమొదటిసారిగా గురజాడ అప్పారావు గారు దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని తెలియజేశారు. కాబట్టి మనం ఎవరిని ప్రేమించాలి? మనుషుల్ని ప్రేమించాలి. దేశం ప్రేమించడం అంటే ఎవరిని ప్రేమించాలి? మనుషుల్ని, చాటి మనుషుల్ని ప్రేమించాలి, వాళ్ళకి తోడుపడాలి, సహాయపడాలి. సొంత లాభం కొంత మానుకొని పొరుగువాడికి తోడుపడాలని చెప్పుకున్నాం కదా. 2-3 ఉదాహరణలు మీకు చెబుతాను. మన తెలుగు ప్రాంతంలో గొప్పవాళ్ళు దేశోద్ధారక నాగేశ్వరరావు, దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు. ఆయన మీ అందరికీ తలకాయ నొప్పి వచ్చిందనుకోండి, ఏం పూసుకుంటారు చెప్పండి? జండు బామ్. ఇంకా టైగర్ బామ్. ఇంకా చెప్పడమ్మా. అమృతాంజన్ కనిపెట్టినటువంటి ఆయన అమృతాంజనం కంపెనీ స్థాపించినటువంటి ఆయన కాశీనాథుని నాగేశ్వరరావు. ఆయన బిరుదు దేశోద్ధారక. ఎందుకన్నారంటే, ఆయన వచ్చిన లాభాలన్నింటినీ కూడా, సంపాదించిన ఆస్తినంతా కూడా దేశం కోసం ఖర్చు పెట్టాడు. దాంతోపాటు చివరి దశలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అట్లానే ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన పేరు టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఆ ప్రకాశం పంతులు గారు కూడా స్వతంత్ర పోరాటంలో తాను సంపాదించిన ఆస్తి మొత్తం స్వతంత్రోద్యమంలో ఖర్చు పెట్టాడు. ఎంతోమందికి సేవ చేశాడు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు. చట్టపట్టాలు పట్టుకొని దేశస్థులంతా నడవవలెనోయ్. దేశస్థులంటే ఎవరు చెప్పండి? మనది ఏ దేశం అని చెప్పుకున్నా? భారతదేశం. దేశస్థులంటే భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ భారతీయులు. ఒక గ్రామంలో ఉన్నాం అనుకోండి, ఒక ఊరిలో, వాళ్ళ గ్రామస్తులు అంటాం. అట్లానే దేశంలో ఉన్నవాళ్ళు దేశస్థులు, వంశంలో ఉన్నవాళ్ళు వంశస్థులు, అట్లా అంటారు. మరి ఈ దేశం చాలా పెద్ద దేశం, విశాలమైన దేశం. ఎన్ని ఉన్నాయి తెలుసా మీకు? 28 రాష్ట్రాలు ఉన్నాయి మన దేశంలో. 25 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు. మరి ఇన్ని రాష్ట్రాల్లో ఒక్కొక్క చోట ఒక్కొక్క భాష మాట్లాడతాం. ఒక్కొక్క పంటలు వేరువేరుగా ఉంటాయి, ఆచారాలు వేరువేరుగా ఉంటాయి, వ్యవహారాలు వేరువేరుగా ఉంటాయి. అట్లానే ఒక చోట వర్షం ఉంటే ఒక చోట ఎండ ఉంటుంది, ఒక చోట చలి ఉంటుంది. ఇంత విభిన్నమైన వాతావరణం, పరిస్థితులు, ఆచార వ్యవహారాలు, భాషలు ఉన్నటువంటి దేశం మనది. అయినప్పటికీ మరి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అందరూ కలిసి చట్టపట్టాలు పట్టుకొని అందరూ కలిసిమెలిసి నడవాలి, మనమందరం భారతీయులం అనుకునేటువంటి భావన, మనందరం భారతీయులు అనే భావన ప్రతి ఒక్కరిలో ఉండాలి. ఐకమత్యంగా ఉండాలి. అంతేగాని మేము తెలుగు వాళ్ళం, మీరు తమిళం వాళ్ళు, మీరు లేకపోతే హిందీ వాళ్ళు, మలయాళీలు,
ఇట్లాగా రకరకాల భేదాలతో విడిపోకూడదు. అందరం ఒకే జాతికి చెందిన ఒకే దేశము యొక్క కన్నబిడ్డలం అనే భావన ఉండాలి. అప్పుడు దేశం అభివృద్ధి చెందుతుంది. దేశస్థులంతా అలాంటి భావంలో ఉండాలి. 28 రాష్ట్రాలు నేను చెప్పుకున్నాను కదా, మీకు మన రాష్ట్రం గురించి తెలుసు. అట్లనే కొన్ని రాష్ట్రాల పేర్లు చెప్పండి. మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, కర్ణాటక, హర్యానా అట్లా చెప్పారు. అట్లానే మన దగ్గర తెలుగు మాట్లాడతాం. మరి తమిళనాడు ఏం మాట్లాడతారు? తమిళం. బాగా చెప్పారు. కేరళలో మలయాళం, ఉత్తరప్రదేశ్లో హిందీ. ఇట్లాగా వేరు వేరు భాషలు మాట్లాడతారు. బీహార్లో కూడా హిందీ. అయితే అందరూ వేరు వేరు భాషలున్నా, వేరు వేరు రాష్ట్రాలున్నా అందరూ భారతీయులే. అది పాట మనకి సినిమాలో ఉంటుంది, మేమే ఇండియన్స్. ఇండియన్స్ అనేటువంటి భావనతో అందరూ కలిసిమెలిసి ఉండాలి. దేశస్థులంతా నడవాలి. ఇంకా ఎలా ఉండాలంటున్నాడు? అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీ మెలగవలెను. ఈ దేశంలో, ఇంత పెద్ద దేశంలో మరి 130 కోట్లకు పైగా జనాలు ఉన్నారు, ప్రజలు ఉన్నారు. అనేక జాతులు ఉన్నాయి. ఇందా చెప్పుకున్న అనేక భాషలు ఉన్నాయి. ఒక్కొక్క చోట ఒక్కొక్క పంట పడుతుంది. నదులు ఉన్నాయి. జాతులు మతములన్నీ మెలగ. అందరూ కూడా భారతీయులందరూ ఎలా ఉండాలంటున్నాడు? అన్నదమ్ముల్లాగా ఉండాలి. అందరూ అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉండాలి అంటున్నాడు. మతములన్నీ, మన దేశంలో అనేక మతాలు ఉన్నాయి. చెప్పండి, మీకు తెలిసిన మతాల పేర్లు చెప్పండి. రంజిత్ చెప్పురా, నువ్వు చెప్పమ్మా. హిందూ మతం, క్రైస్తవ మతం, ఇస్లాం మతం, బౌద్ధ మతం, సిక్కు మతం, జైన మతం, ఇలాగా అనేక మతాలు ఉన్నాయి. వేరు వేరు మతాల వాళ్ళు దేవుళ్ళని పూజిస్తూ ఉంటారు. అయితే అందరూ కలిసిమెలిసి ఉండాలి. మతపరమైనటువంటి భావనలు, తేడాలు ఉండకూడదు. మీ మతం గొప్పది, మా మతం గొప్పది అనే భావనలో ఉండకూడదు. మతాలన్నీ ఒకటే, దైవం ఒకటే అనే భావన కలిగి ఉండాలి. అందరూ మతాలన్నటువంటి వాళ్ళు కూడా, జాతులు కూడా అందరూ కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా మనందరం భారతీయులు అనే భావనతో ఉండాలి అని గురజాడ వారు కోరుకున్నారు. మీ అందరూ మరి అట్లా అన్నదమ్ముల్లా కలిసి ఉంటారా? గొడవలు పడకుండా ఐకమత్యంగా ఉంటారా? అందరూ ఐకమత్యంగా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి. అప్పుడే మన దేశం అభివృద్ధి చెందుతుంది. ఇలాగ దేశభక్తి అంటే, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులనే ఒక కొత్త విషయాన్ని మనకి గురజాడ వారు తెలియచేశారు. దేశభక్తి గేయంలో మనకి గురజాడ వారు కొంచెం పెద్ద గేయాన్ని రాశారు. అయితే మనకి కేవలం 4 భాగాలు మాత్రమే అందులో ఉంచడం జరిగింది. అందులో ఇంకా అదనంగా కొంత భాగం ఉంది, అది మీరు వినండి. విని ఈ గేయం మరి మీరు కూడా తెలుసుకోండి ఈ గేయం గురించి. ఇంకా ఏమన్నాడంటే, పూను స్పర్ధను విద్యలందే, వైరములు వాణిజ్యమందే, వ్యర్థ కలహం పెంచబోకోయ్, కత్తి వైరం కాల్చబోయ్, దేశాభిమానము నాకు కద్దని ఒట్టి గొప్పలు చెప్పుకోకోయ్, పూని ఏదైనా ఒక మేల్ కూర్చి జనులకు చూపబోయ్, దేశమనియడు దొడ్డ వృక్షము ప్రేమలను పూలెత్తవలెనోయ్, నరుల చెమటను తడిసి మూలం ధనం పంటలు పండవలెనోయ్, ఆకులందున అనగి మనిగి కవిత కోవిల పలకవలెనోయ్, పలుకులను విని దేశమందు
అభిమానములు మొలకత్తవలెనోయ్. మరి గేయాన్ని మనం చక్కగా పాడుకున్నాం. గేయం యొక్క అర్థాన్ని కూడా తెలుసుకుందాం. ఇప్పుడు గేయంలో ఉన్నటువంటి భావాన్ని ఒకసారి మీరు కూడా పలకండి. మనం మన దేశాన్ని ప్రేమించాలి, మంచితనాన్ని పెంపొందించాలి, ఉత్తుత్తి మాటలు చెప్పకూడదు, ఇతరులకు మంచి మేలు చేయాలి. అలాగే రెండవ భాగానికి సంబంధించి పాడి పంటలు సమృద్ధిగా లభించేటట్లు కష్టపడాలి. మనకు చాలినంత తిండి ఉంటేనే బలము వస్తుంది. బలమున్నవాడే మనిషిగా గుర్తించబడతాడు. మూడవ భాగం, మనము మన స్వప్రయోజనాన్ని కొంతవరకు తగ్గించుకోవాలి. మన చుట్టూ ఉన్న వారికి సహాయపడాలి. దేశం అంటే కేవలము మట్టి మాత్రమే కాదు, అందులో మనుషులు ఉంటేనే దేశము అవుతుంది. 4, దేశంలోని ప్రజలందరూ ఒకరి చెయ్యి మరొకరు పట్టుకొని నడవాలి. అన్ని మతాలు, జాతుల ప్రజలంతా అన్నదమ్ముల వలె కలిసిమెలిసి ఉండాలి. మనం మళ్ళీ ఒకసారి దేశభక్తి గేయాన్ని అందరం కలిసి ఒకసారి పాడుకుందాం. తర్వాత ఈ పాఠం మీద 4-5 ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతాను. దేశమును ప్రేమించుమన్నా, అందరూ పలకండి. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేల్తల పెట్టబోయ్, పాడి పంటలు పొంగి పొర్లే, దారిలో నువ్వు పాటు పడవోయ్, తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనిషోయ్, సొంత లాభము కొంత మానుకు, పొరుగు వాడికి తోడుపడవోయ్, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్, చట్టపట్టాలు పట్టుకొని దేశస్థులంతా నడవవలెనోయ్, అన్నదమ్ముల వలెను జాతులు, మతములన్నీ మెలగవలెనోయ్.
చక్కగా చదువుకున్నారు, అర్థం చేసుకున్నారు కదా. కొన్ని ప్రశ్నలు అడుగుతాను, చెప్పండి. దేశభక్తి గేయం రాసింది ఎవరు? చెప్పమ్మ రాధా. గురజాడ అప్పారావు గారు. ఎలాంటి మాటలు వద్దంటున్నాడు కవి గురజాడ? ఒట్టి మాటలు వద్దంటున్నాడు. అలాగనే మన దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి? 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. కండ కావాలంటే ఏం చేయాలి? తిండి బాగా తినాలి. మనం ఎవరికి సహాయపడాలి? పొరుగువాడికి సహాయపడాలి. దేశం అంటే ఏమిటని చెప్పాడు కవి గురజాడ అప్పారావు గారు? చెప్పమ్మా. అభ్యాసాల్లో మొదటిది అర్థాలు. చూడండి, మా అర్థాన్ని ఒకసారి చూడండి. ఒట్టి మాటలు, ఉత్తుత్తి మాటలు, తలపెట్టు, ప్రారంభించు, పొంగి పొర్లుట, ఎక్కువగా ఉండుట, పాటుపడు, కష్టపడు, తోడుపడు, సహాయపడు, పొరుగువారు, మన చుట్టూ ఉన్నవారు, చెట్టపట్టాలు పట్టుకొని, ఒకరి చేతులు ఒకరు పట్టుకొని, దేశస్థులు, దేశంలో ఉండే ప్రజలు. వీటి అర్థాలను ఒకసారి మనం వివరించుకుందామా? ఒట్టి మాటలు అంటే ఉత్తుత్తి మాటలు. ఏమిటి, ఎలాంటి మాటలు? ఉత్తుత్తి మాటలు. మన తరగతిలో ఉన్నవారు కానీ బయట సమాజంలో కానీ కొంతమంది గొప్ప గొప్ప మాటలు చెబుతుంటారు. అంటే వాటిని పెద్ద పెద్ద మాటలు చెబుతుంటారు, మేము అచ్చేస్తాం ఇచ్చేస్తాం అంటుంటారు, కానీ ఆచరణ చేసి చూపే ఒక్క పని కూడా చేయరు. అట్లాగా గొప్ప గొప్ప మాటలు చెప్పేటువంటి మాటల్ని, అటువంటి మాటల్ని ఒట్టి మాటలు, ఉత్తుత్తి మాటలు అంట. ఇక తలపెట్టడం అంటే ప్రారంభించటం, ఒక పనికి పూనుకొని మొదలు పెట్టడం. ఉదాహరణకి మొన్న స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో మన విద్యార్థిని గాయత్రి, మన 5వ తరగతి విద్యార్థిని గాయత్రి ఆ రోజు పాఠశాలలోని తరగతి గదులన్నీ శుభ్రం చేయటంలో ముందుంది. అంతేకాకుండా ఒక మొక్కను కూడా తీసుకొచ్చి పెంచింది. అంటే తలపెట్టడం అంటే ప్రారంభించటం. పొంగి పొర్లుట, ఎక్కువగా ఉండటం. ఉదాహరణ, వర్షాకాలంలో కృష్ణానది పైన కురిసిన, ఎగున కురిసిన వర్షాల వల్ల పొంగి పొర్లుతుంది. ఎక్కువ ఆనందం వచ్చినప్పుడు పొంగి పొర్లుటం. పాటుపడటం, కష్టపడటం, పాటుపడటం. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల చదువు కోసం వాళ్ళు తినకుండా మరి పాటుపడుతూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు. తోడుపడు, సహాయపడటం.
ఈ కరోనా లాక్డౌన్ సమయంలో మీరు చూస్తుంటారు, టీవీ వార్తల్లో అయితే, మీ వార్తాపత్రికల్లో ఎంతోమంది వలస కూలీలకు, నిరుపేదలకు ఆహారాన్ని అందించారు, వస్తువులు అందించారు, సరుకులను అందించారు. వీళ్ళందరూ తోడ్పడటం అంటే పొరుగువారు, మన చుట్టూ ఉన్నవారు, మన ఇంటి పక్కన ఉన్నటువంటి వారు, అపార్ట్మెంట్లో అయితే ఆ అపార్ట్మెంట్లో ఉన్న మొత్తం అందరూ, వీళ్ళని పొరుగువారు, ఇరుగు పొరుగువారు. వాళ్ళతో ఎలా ఉండాలి? ఇప్పుడు కలిసిమెలిసి అన్యోన్యంగా ఐకమత్యంగా ఉండాలి. చట్టపట్టాలు పట్టుకొని, ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ఉండటం అంటే అక్కడ అర్థమైందంటే అందరం ఐకమత్యంగా కలిసిమెలిసి నిర్ణయాలు తీసుకోవటం, కలిసిమెలిసి ఒక పనిని చేయటం, ఇది చట్టపట్టాలు పట్టుకొని. దేశస్థులు, దేశంలో ఉండే ప్రజలు, మనందరం భారతదేశంలో ఉన్నాం. భారతదేశంలో ఉన్నటువంటి భారతదేశస్థులు. అలాగనే ఒక గ్రామం ఉన్నారనుకోండి, గ్రామంలో ఉన్న వాళ్ళని గ్రామస్తులు అంటాం. ఇవి అర్థాలని మీరు చక్కగా నేర్చుకోండి. పిల్లలు, ఇప్పుడు 3వ అభ్యాసం. ఈ కింది ప్రశ్నలకు ఒక వాక్యంలో జవాబులు రాయండి. మీ అందరూ బాగా గేయాన్ని విన్నారు, చదివారు, అర్థం చేసుకున్నారు కాబట్టి వీటికి సులువుగా సమాధానాలు చెప్తారు. మొట్టమొదటి చూడండి, మనం దేనిని ప్రేమించాలి? చెప్పండమ్మా. మనం మన దేశాన్ని ప్రేమించాలి. రెండవది, ఎలాంటి మాటలు చెప్పకూడదు? ఒట్టి మాటలు చెప్పకూడదు. 3, మనం ఎలా కష్టపడాలి? పాడి పంటలను సమృద్ధిగా లభించేటట్లు కష్టపడాలి. 4, ఏవి పట్టుకొని ప్రజలంతా నడవాలి? దేశంలోని ప్రజలందరూ ఒకరి చేయి మరొకరు పట్టుకొని నడవాలి. ఇక 4వ అభ్యాసం, క్రింది ఖాళీలను పూరించండి. ఖాళీలకి ప్రక్కన 4 సమాధానాలు ఉన్నాయి. వాటిని మీరు ఈ ఖాళీలలో చేర్చండి. మొట్టమొదటిది, డాష్ మేల్ తలపెట్టవోయ్. గట్టి మేల్ తలపెట్టవోయ్. బాగా చెప్పారు. గట్టి మేల్ తలపెట్టవోయ్. రెండవది, కలవాడేను డాష్ కలవాడేను మనిషోయ్. కండ కలవాడేను మనిషోయ్. మూడవది, దేశమంటే డాష్ కాదోయ్. దేశమంటే మట్టి కాదోయ్. చివరిలో ఒకటే మిగిలింది కదా. 4వది, చట్టపట్టాలు పట్టుకొని
డాష్ నడవవలెనోయ్, దేశస్థులంతా నడవవలెనోయ్. చక్కగా చెప్పారమ్మా. ఇక తర్వాత ఒకసారి చూడండి. మొదటిది ఏమిటి? గట్టిమేల్ తలపెట్టవోయ్. రెండవది కండ కలవాడేను మనిషోయ్. మూడవది దేశమంటే మట్టి కాదోయ్. నాలుగవది చెట్టపట్టాలు పట్టుకొని దేశస్థులంతా నడవవలెనోయ్. బహువచనాలు రాయండి. మనం కింది తరగతుల్లో చెప్పుకున్నాం. వచనం ఒకరి గురించి చెప్పేది ఏకవచనం. ఒకరికంటే ఎక్కువ మంది గురించి చెప్తే అది బహువచనం. ఎక్కువ మంది వ్యక్తులు కావచ్చు, లేదా వస్తువులు కావచ్చు, పదార్థాలు కావచ్చు, ఏవైనా కావచ్చు. ఒకరికంటే మించిని చెప్తే దాన్ని బహువచనం అంటాం. ఆంగ్లంలో సింగులర్, ప్లూరల్ అంటాం. ఎక్కువగా బహువచనానికి గుర్తు ఏమిటంటే పదానికి చివర లు అనేటువంటి అక్షరం వచ్చి చేరుతుంది. మీ అందరికీ తెలుసు. కాయ చెప్పండి, బహువచనం ఏమిటి? కాయలు. బాగా చెప్పారు. ఊరు, ఊళ్ళు. బాగా చెప్పారు. అట్లాగనే పంట, పంటలు. మరి మన పాఠ్యాంశంలో ఉన్నటువంటి ఇప్పుడు మీరు చదివిన గేయంలోని బహువచనాలను గుర్తించండి. ఒకటవది దేశము, దేశాలు. బాగా చెప్పారమ్మా, బాగా చెప్పారు. రెండు మనిషి, మనుషులు. మూడు లాభం, లాభాలు. నాలుగు దారి, దారులు. బహువచనాలు బాగా చెప్పారు. ఇప్పుడు మన పాఠంలో ఉన్నటువంటి వ్యతిరేక పదాలు రాయండి. 6వ అభ్యాసం వ్యతిరేక పదాలు రాయండి. మీకు తెలుసు వ్యతిరేక పదాలు కింది తరగతులను కూడా చదువుకుంటున్నారు. ఇప్పుడు వ్యతిరేక పదాలను కూడా రాయండి. ఒకటవది ప్రేమించు, వ్యతిరేకం అంటే ద్వేషించు. రెండవది మేలు, కీడు. మూడవది లాభం, నష్టం. నాలుగవది సొంత, పరాయి. చక్కగా చెప్పారు వ్యతిరేక పదాలని. మళ్ళీ ఒకసారి చెప్పండి. ప్రేమించు, ద్వేషించు. మేలు, కీడు. లాభం, నష్టం. సొంత, పరాయి. ఇక 7వ అభ్యాసంలోని 7వ ప్రశ్న చూడండి. సరైన సమాధానం గల అక్షరాన్ని బ్రాకెట్లో రాయండి. ఇక్కడ 4 ప్రశ్నలు ఇచ్చారు. వాటికి సమాధానాలు అందులోనే ఉన్నాయి. మీరు ఒక్కొక్క దాన్ని చదువుకొని ఆ సమాధానాలని బ్రాకెట్లో రాయండి. బహుళైచ్ఛిక ప్రశ్నలు ఇవి. ఒకటవది దేనిని పెంచాలి? క లాభం, గ మాటలు, చ మంచి. దేన్ని పెంచాలి? మంచిని. చక్కగా చెప్పారు. మంచి అంటే చ సరైన సమాధానం. రెండవది ఇది కలవాడే మనిషి. క కండ, గ గుండె, చ మట్టి. కండ కలవాడే మనిషి. క సరైన సమాధానం క. మూడవ ప్రశ్న వీరికి సహాయపడాలి. క శత్రువులకు, గ పొరుగువారికి, చ అన్నదమ్ములకు. మనకి పాఠంలో ఎవరికి సహాయపడాలని వచ్చింది? గా పొరుగువారికి. చక్కగా చెప్పారు. గా పొరుగువారికి. 4 జాతులు మతాలు ఇలా మెలగాలి. క అన్నదమ్ములాగా,
కా భార్యాభర్తల్లాగా, చ అక్క చెల్లెల్లాగా. మనకి పాఠంలో ఏమని వచ్చింది? గేయంలో అన్నదమ్ముల్లాగా, కా అన్నదమ్ముల్లాగా అనేటువంటిది సరైన సమాధానం. మరొకసారి చూడండి, మనం ఒకటవ ప్రశ్న ఏమిటి? దేనిని పెంచాలి? మంచిని పెంచాలి. రెండవది, ఇది కలవాడే మనిషి. ఎవరు? కండ కలవాడే మనిషి. మూడవది, ఎవరికి సహాయపడాలి? పొరుగువారికి సహాయపడాలి. 4, జాతులు మతాలు ఎలా మెలగాలి? అన్నదమ్ముల్లాగా మెలగాలి. ఎనిమిదవ ప్రశ్న, క్రింది పదాలతో సొంత వాక్యాలు రాయండి. ఇంతకుముందు మనం చదువుకున్న దేశభక్తి గేయంలోని కొన్ని పదాలను ఇక్కడ ఇచ్చారు. ప్రతి పదాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకొని ఆ పదంతో కూడిన ఒక వాక్యాన్ని మనం ఇక్కడ రాయాలి. నేను ఇక్కడ ఒక వాక్యాన్ని రాస్తాను, మీరు మీ పుస్తకంలో ఒక వాక్యాన్ని రాయండి. ఇప్పుడు మొదటి పదం ఏమిచ్చారో ఒకసారి చూద్దాం. మొదటి పదం ఏముంది ఇక్కడ? ప్రేమించు. ప్రేమించుతో కూడిన ఒక వాక్యాన్ని నేను ఇక్కడ రాస్తున్నాను. అక్కా చెల్లెళ్ళు, అన్నాదమ్ములు ప్రేమించుకోవాలి. ప్రేమించుకోవాలి అంటే ఇష్టంగా ఉండాలి, గొడవ పడకుండా కలిసిమెలిసి ఉండాలి. కావున అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ములు ఎలా ఉండాలి? కలిసిమెలిసి ప్రేమించుకోవాలి. అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ములు ప్రేమించుకోవాలి. నేను ఇక్కడ ఒక వాక్యం రాశాను, మీరు మీ పుస్తకంలో ఒక వాక్యాన్ని రాయండి. అందరూ రాశారు కదా పిల్లలు? ఇక రెండవ పదంలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ రెండవ పదం ఏమిచ్చారో ఒకసారి చూడండి. పాడి పంటలు. రైతుకు పాడి పంటలు వలన ఆదాయం వస్తుంది. రైతుల పనేంటి? పంట పండించడం. రైతులు పంటలు పండించడం వల్ల వారికి ఆదాయం వస్తుంది. రైతుకు పాడి పంటలు వలన ఆదాయం వస్తుంది. నేను ఇక్కడ ఈ వాక్యాన్ని రాశాను, మీరు మీ పుస్తకంలో ఒక వాక్యాన్ని రాయండి. అందరూ రాశారు కదా పిల్లలు? ఇక మూడవ పదంలోనికి వెళ్ళిపోదాం. మూడవ పదం ఏమిచ్చారో ఒకసారి చూడండి. లాభం. వ్యాపారులు లాభం కోసం శ్రమిస్తారు. వ్యాపారులు ఏం చేస్తారు? వ్యాపారం చేస్తారు. వ్యాపారం వారు లాభం కోసం చేస్తారు. వ్యాపారులు లాభం కోసం శ్రమిస్తారు. నేను ఇక్కడ ఈ వాక్యాన్ని రాశాను, మీరు మీ పుస్తకంలో ఒక వాక్యాన్ని రాయండి. అందరూ జాగ్రత్తగా రాశారు కదా పిల్లలు? ఇక నాలుగో పదంలోనికి వెళ్ళిపోదాం. నాలుగో పదం ఏమిచ్చారో ఒకసారి చూడండి. పొంగి పొరలు. వరదలకు నదులు పొంగి పొరలుతాయి.
అప్పుడప్పుడు మనకి వరదలు రావడం వల్ల ఏం జరుగుతుంది? నదులలో నీరు ఎక్కువయ్యి పొంగి పొరలుతాయి. వరదలకు నదులు పొంగి పొరలుతాయి. నేను ఇక్కడ ఈ వాక్యాన్ని రాశాను. మీరు మీ పుస్తకంలో ఒక వాక్యాన్ని రాయండి. అందరూ జాగ్రత్తగా రాశారు కదా పిల్లలు? ఇక చివరి పదమైన 5వ పదంలోనికి వెళ్ళిపోదాం. 5వ పదం ఒకసారి చదువుదాం. అన్నదమ్ములు. వివిధ కులాల ప్రజలు అన్నదమ్ముల వలె కలిసిమెలిసి ఉండాలి. ఏ కులాల ప్రజలైనా ఒకరికొకరు అన్నదమ్ముల వలె కలిసిమెలిసి గొడవలు పడకుండా ఉండాలి. వివిధ కులాల ప్రజలు అన్నదమ్ముల వలె కలిసిమెలిసి ఉండాలి. నేను ఇక్కడ ఈ వాక్యాన్ని రాశాను. మీరు మీ పుస్తకంలో ఒక వాక్యాన్ని రాయండి. అందరూ జాగ్రత్తగా రాశారు కదా పిల్లలు? ఇక మనం ఒకసారి ఇక్కడ రాసిన వాక్యాలన్నిటినీ చదువుదాం. ప్రేమించు. అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ములు ప్రేమించుకోవాలి. పాడి పంటలు. రైతుకు పాడి పంటలు వలన ఆదాయం వస్తుంది. లాభం. వ్యాపారులు లాభం కోసం శ్రమిస్తారు. పొంగి పొరలు. వరదలకు నదులు పొంగి పొరలుతాయి. అన్నదమ్ములు. వివిధ కులాల ప్రజలు అన్నదమ్ముల వలె కలిసిమెలిసి ఉండాలి. తొమ్మిదవ ప్రశ్న. క్రింది పదాలకు పర్యాయ పదాలు రాయండి. పర్యాయ పదం అనగా ఒక పదానికి అదే అర్థం వచ్చే వేరొక పదాన్ని పర్యాయ పదం అంటారు. ఉదాహరణకు నీరు. నీరుకి పర్యాయ పదాలు జలం, ఉదకం. జలమన్నా నీరే, ఉదకమన్నా నీరే. వీటిని పర్యాయ పదాలు అంటారు. అదేవిధంగా ఇక్కడ వారిచ్చిన కొన్ని పదాలకు మనం 2 పర్యాయ పదాలను ఇక్కడ రాయాలి. మొదటి పదం తిండి. కూడు, ఆహారం. రెండవ పదం అన్న. సోదరుడు, సహోదరుడు. మూడవ పదం మట్టి. మన్ను, నేల. నాలుగవ పదం దారి, మార్గం, బాట. ఐదవ పదం మాట, వాచనము, పదము. మరలా ఒకసారి చదువుదాం. తిండి, కూడు, ఆహారం. అన్న, సోదరుడు, సహోదరుడు. మట్టి, మన్ను, నేల. దారి, మార్గం, బాట. మాట, వాచనము,
పదము.